హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూశారు కదండి. మన జూనియర్ ఎన్టీఆర్ 18వ తారీఖున అంటే జూలై 18న అయితే తిరుపతిలోకి అయితే రాబోతున్నారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఈ జూలై 18న జరగబోయే ఊరు వాడ కార్యక్రమం అసలు ఉద్దేశం ఏంటి, ఈ కార్యక్రమంలో ఏమి అనౌన్స్మెంట్ జరగబోతుంది, అసలు ఈ కార్యక్రమాన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు అనేది కంప్లీట్గా డేటా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గురించి జరగబోతున్న ఊరు వాడ కార్యక్రమం, అసలు ఈ ఊరు వాడ కార్యక్రమం అనేది జూనియర్ ఎన్టీఆర్ నోటీసులో ఉండే జరుగుతుందంటే లేదనే చెప్పాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒక ఫ్యాన్ కార్యక్రమం అనమాట. అంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లోనే రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ అనే ఒక ఫ్యాన్ సంస్థ అయితే ఉంది. వాళ్ళు ఓన్గా ఒక కార్యక్రమం అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆ కార్యక్రమం నేమ్ వచ్చేసి ఊరు వాడ. ఈ కార్యక్రమం ప్రజెంట్ తిరుపతిలో పెట్టడానికి అయితే రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ సంస్థ వాళ్ళు అయితే ఫైనల్ గా డిసైడ్ చేశారు. అది జూలై 18న అయితే జరగబోతుంది. మరి ఈ జూలై 18న జరగబోతున్న ఈ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ కార్యక్రమం గురించి ఎందుకు సోషల్ మీడియా వేదికగా సెర్చ్ అవుతుందంటే, ఈ జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీ పట్టబోతున్నాడు అంటే అయితే ప్రచారం అయితే జరిగింది. ఇదంతా ఫేక్ అని ఎన్టీఆర్ కార్యాలయం నుంచి అఫీషియల్ గా లెటర్ హెడ్ అయితే రావడం జరిగింది. మన అందరికీ తెలిసిన విషయం అనమాట. మరి ఈ జూలై 18 జరగబోతున్న సేవా కార్యక్రమంకి మన ఎన్టీఆర్ గారు వస్తారంటే రాకపోవడానికి అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు ఈ జూలై 18న ఈ తిరుపతిలో జరగబోయే ఈ ఊరు వాడ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రజెంట్ సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది అనమాట. ఈ సేవా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చేసి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం, అలాగే మొక్కలు నాటడం, అలాగే విద్య ఆరోగ్యం గురించి జనాలకి అవేర్నెస్ చేయడం, ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో అయితే ప్రారంభిస్తున్నారు ఫ్రెండ్స్. రేపు పూర్తిగా దీని గురించి అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ప్రజెంట్ అయితే ఉన్న సమాచారం ప్రకారంగా ఇందులో ఓన్లీ రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే పాల్గొని, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పట్టణాల్లో పల్లెల్లో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఒకే ఏకతాటిపై అంటే ఒకే వేదికపై అయితే తీసుకొచ్చి వీళ్ళంతా ఒక మూకుమ్మడిగా ఏర్పాటయ్యి ఏదైనా సమస్య వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలనేది అయితే కార్యాచరణతో అయితే ప్రజెంట్ ముందుకు అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే వచ్చిన సమాచారం ప్రకారంగా ఇందులో ఓన్లీ సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే వెళ్తున్నారు. అంతేగాని ఎలాంటి రాజకీయ కోవలు అయితే ఈ సభ అయితే ఉండదని అయితే క్లియర్గా రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినా ఆయన క్లియర్గా అయితే ఇవ్వడం అయితే చెప్పింది ఇంటర్వ్యూలో నిన్న ప్రెస్ మీట్లో. కాబట్టి ఎవరు కూడా దీన్ని రాజకీయ కోణంలో అయితే చూడవసరం లేదండి. ఎందుకంటే ఎన్టీఆర్ కార్యాలయం నుంచి క్లియర్గా అయితే దీంతో మాకు సంబంధం లేదని అయితే క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇది ఎన్టీఆర్ కోసం, తన అభిమాన నటుడి కోసం చేస్తున్న కార్యక్రమం అని రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ సంస్థ అయితే చెప్పింది. ఇందులో ఎలాంటి రాజకీయ కోణంలో అయితే లేదండి. ఓన్లీ మొత్తం అందరూ అభిమానులు ఒకే వేదికపై అయితే తీసుకొచ్చి సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో పెడుతున్నాము, కానీ ఇందులో ఎలాంటి రాజకీయ చర్చ అనేది రాదని అయితే క్లియర్గా చెప్పారు. తన అభిమాన నటుడైన ఎన్టీఆర్ కి చెడ్డ పేరు తీసుకొచ్చే పనులు అయితే ఇక్కడ ఎలాంటివి జరగవని క్లియర్గా అయితే ఆయన చెప్పాడండి. చివరిలో రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ఒక ట్విస్ట్ అయితే రివీల్ చేశారండి. ఏంటంటే జూలై 18 ఎన్టీఆర్ గారి బర్త్డే కాదు, కానీ ఆయనకి అదిరిపోయే గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నామంటూ ఆయన క్లియర్గా అయితే చెప్పాడండి. మరి ఎన్టీఆర్ గారికి రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అని తెలియాలంటే జూలై 18 వరకు వేచి చూడాలి. జూలై 18న మరిన్ని పూర్తి డీటెయిల్స్ అయితే మీ ముందు తీసుకొస్తాను. అప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్.